సప్లిమెంట్స్ యాక్చువల్లీ ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవాలని కొంతమంది, భోజనం తర్వాతే తీసుకోవాలని కొంతమంది, D3 కానీ, కాల్షియం కానీ, ఈ B12 కానీ. చాలా వరకు సప్లిమెంట్స్ అనేవి ఎక్కువ డోసెస్లోనే ఉంటాయి మనకి. అంటే ఎట్లా ఉన్నా కూడా అబ్జార్బ్ అవ్వాలి అన్నట్టు. సో చాలా వరకు చాలామంది ఎంప్టీ స్టమక్ మీద అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ట్యాబ్లెట్స్ వల్ల. సో కొన్ని ట్యాబ్లెట్సే ఉంటాయి ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవాలి. థైరాయిడ్, గ్యాస్ ట్యాబ్లెట్, మేము పార్కిన్సన్స్లో సిండోపా ఇట్లా కొన్ని చెప్తాం. ఎందుకంటే ఎంప్టీ స్టమక్ మీద బాగా వర్క్ చేస్తాయి. ఇప్పుడు ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఎంప్టీ స్టమక్ మీద బాగా వర్క్ చేస్తాయి. కానీ చాలామందికి గ్యాస్ట్రైటిస్ వచ్చింది దానివల్ల. అవును, కొన్ని సప్లిమెంట్స్ వల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుంది. సప్లిమెంట్ వల్ల వచ్చింది, దాని కోటింగ్ వల్ల వచ్చింది, అసలు తట్టుకోలేరు. మనకు కావాల్సింది కంటిన్యూస్గా వాడడం. సో చాలా వరకు మేము చూసేది తిన్న తర్వాత వేసుకుంటే అట్లీస్ట్, లేకపోతే పడుకునే ముందు వేసుకుంటే ఒక ఫిక్స్డ్ టైమింగ్లో పెడితే బాగా గుర్తు పెట్టుకొని వేసుకుంటారు. మధ్యాహ్నం పూట పెట్టామనుకోండి మధ్యాహ్నం గుర్తుండదు. సో సప్లిమెంట్స్ అనేవి కన్వీనియంట్ డోసింగ్ పెడతాం. ఈ టైంలో అయితే వీళ్ళు బాగా గుర్తు పెట్టుకుంటారు, పొద్దున హడావిడిగా ఉంటారు కాబట్టి ఈ టైంలో వేసుకోండి అని. సో నేను 10 రోజులు వేసుకోవాల్సిన దాంట్లో కరెక్ట్గా వేసుకోవాలని 4 రోజులు వేసుకున్నారనుకోండి కష్టం. దాని బదులు 10 days మీ కంఫర్టబుల్ టైమింగ్లో వేసుకున్నారనుకోండి ఇట్ ఈస్ గుడ్. సో ఎంప్టీ స్టమక్ ట్యాబ్లెట్స్ అనేది ప్రత్యేకంగా మేము చెప్తాం ఇది ఎంప్టీ స్టమకే అని. ఒకవేళ చెప్పలేదు అంటే మాత్రం అన్నీ కంఫర్టబుల్గా తిన్న తర్వాత వేసుకుంటే సరిపోతుంది.